కురుక్షేత్ర సంగ్రామ క్షేత్రంలో అర్జునుడికి కర్తవ్య బోధ చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతా సారాన్ని ఉపదేశించి హైందవ జాతికి ఉత్కృష్టమైన మహాగ్రంథాన్ని కానుకగా అందించాడు. అలాంటి భగవత్ స్వరూపుడి కుమారుడి వల్లే యాదవ వంశం అంతమైందంటే నమ్మశక్యం కాదు. కానీ అదే నిజమని మన పురాణ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీకృష్ణుడికి రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అనే 8 మంది భార్యలున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒక్కొక్కరికి 10 మంది పిల్లలున్నప్పటికీ వారిలో అత్యంత ధైర్యవంతుడు, తెలివైనవాడు, అందరికంటే పెద్దవాడు ప్రద్యుమ్నుడు. ఈయన శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవికి జన్మించాడు. శంభరాసురుడనే రాక్షసుని సంహరించి దుష్ట సంహారం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి గడించాడు. అయితే శ్రీకృష్ణుడికి జాంబవంతుని కుమార్తె జాంబవతికి జన్మించిన సాంబుడు అనే కుమారుడు యాదవ వంశ నాశనానికి ప్రధాన కారణమయ్యాడు. అతని జననం వెనుక కూడా ఆసక్తికరమైన కథనం ఉంది. తనకు జాంబవతికి జన్మించే కుమారుడు యాదవ వంశ నాశనానికి నాంది పలుకుతాడని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. అయినా జాంబవతి కోరికపై కృష్ణుడు హిమాలయాల్లోని ఉపమన్యుడనే మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయన సలహాతో పరమశివుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రత్యక్షమై ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. శివుని వరప్రభావం వల్ల జన్మించడంతో అతనికి సాంబడు అనే పేరొచ్చింది. చిన్నప్పటి నుంచి సాంబడు తన తండ్రి శ్రీకృష్ణుడికి చెందిన యాదవ వంశస్థులను ఇబ్బంది కలిగించేలా వ్యవహరించేవాడు.